హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగ్రవాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో ఏపీ తెలంగాణ ఎస్ఐ ఫస్ట్ ర్యాంక్ కావచ్చు లేదా టాప్ 10 ర్యాంక్స్ కావచ్చు, ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం డీటెయిల్స్గా తెలుసుకోవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాథ్స్ లేకుండా జాబ్ కొట్టచ్చు అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మ్యాథ్స్ లేకుండా ఏ జాబ్ కూడా కొట్టలేం. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సి సీజీలే కావచ్చు, నెక్స్ట్ బ్యాంకింగే కావచ్చు, నెక్స్ట్ రైల్వే కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 4 కావచ్చు. మీరు ఏ జాబ్ చెక్ చేసుకున్నా ఓకేనా, దాంట్లో మ్యాథ్స్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నావంటే నువ్వు అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. లేకుంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను, నేను మ్యాథ్స్ అనేది పక్కన పెడుతున్నా అంటే ఇండైరెక్ట్గా నువ్వు జాబ్కు దూరం అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జనరల్ స్టడీస్తో కంపారిజన్ చేసినట్లయితే మ్యాథ్స్ అనేది లిమిటెడ్ సిలబస్ ఉండడం జరుగుతుంది. నువ్వు ఎన్నైతే మోడల్స్ అనేది ఎక్కువ నేర్చుకుంటావో, అడ్వాన్స్ లెవెల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో ఖచ్చితంగా నువ్వు మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెక్ చేసాం ఓకేనా. ఎస్ఐలో నీకు 150 ప్లస్ లేదా 160 మార్క్స్ వచ్చి జనరల్ స్టడీస్లో 90 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ అనేది రావడం జరిగింది. అంటే నువ్వు ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలన్నా లేదా జాబ్ కొట్టాలన్నా నీకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అది అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళైనా ఇక్కడ మనకు మ్యాథ్స్ పైన ఫోకస్ అనేది పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ థంబ్నెయిల్ ఏమని పెట్టినామంటే 2018 ఏపీ ఎస్ఐ మెయిన్స్ పేపర్, 2023 తెలంగాణ ఎస్ఐ పేపర్స్ అన్నాం. ఎందుకు మరి ఇప్పటి వరకు మనకు 3 నోటిఫికేషన్లు వచ్చినాయి కదా, మరి ఇవిటే ఎందుకు టార్గెట్ చేసిరంటే ఓకే, ఎందుకంటే 2016, 18, 22 క్వశ్చన్ పేపర్లు చెక్ చేసినట్లయితే అంటే చాలామంది అంటే టఫ్గా వచ్చిన పేపర్లు ఏమైనా ఉన్నాయంటే ఏపీ ఎస్ఐ 2018 మెయిన్స్ అంటారు, నెక్స్ట్ తర్వాత తెలంగాణ ఎస్ఐ 2023 మెయిన్స్ పేపర్ అంటారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ అనేవి ఎంత లెంత్ ఇచ్చిండు, దాన్ని మనం 1 మినిట్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఇంతకుముందు వీడియోస్లో ప్రతి దాంట్లో కూడా మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఏపీలో మనకు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించడం జరిగింది. అందులో ఎస్ఐ కానిస్టేబుల్ గురించి చాలామంది కొంచెం నెగిటివ్ ప్రాపగండాని చేయడం జరుగుతుంది. మరి ఎస్ఐ కానిస్టేబుల్ అనేది చాలా తక్కువ పోస్టులు, మనం లాస్ట్ టైంతో కంపేరింగ్ చేసినట్లయితే తక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది. మరి 2000 ఇప్పుడు 26 కదా, మరి దానికంటే ముందు 2022, నెక్స్ట్ తర్వాత 18, తర్వాత 16లో కూడా వచ్చినాయి కదా, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయనేది మరి ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం ఆఫ్ చేస్తారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమే మనం 2016 నుంచి డాటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి కాంపిటీషన్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు కూడా మనకు 2026లో మరి తక్కువ పోస్టులు అంటారు కదా, ఒకేలా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుందా రాదా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం చెక్ చేసినట్లయితే అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, మరి పోస్టులు అనేది ఏ విధంగా ఉన్నాయి, మరి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక్కసారి చెక్ చేసినట్లయితే తర్వాత చాలా మంది ఏమడుగుతారు అంటే మనకు బుక్స్ గురించి అడుగుతారు. కాబట్టి ఈ బుక్స్ అనేది లాస్ట్లో ఒకసారి డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన డాటా అనేది ఇక్కడ ముందు ఉండడం జరుగుతుంది. ఏంటంటే 2016లో ఎస్ఐ పోస్టులు చెక్ చేస్తే ఏపీలో 707 వచ్చింది. నెక్స్ట్ తర్వాత తెలంగాణలో 510 పోస్టులు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 18లో ఈ 334 ఉండడం జరిగింది ఏపీలో. తర్వాత తెలంగాణలో 1217 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 22లో ఏపీలో 411 రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో 554 రావడం జరిగింది. మరి ఏపీలో ఇప్పుడు 2026లో జాబ్ క్యాలెండర్లో 418 ఎస్ఐలు అనేది రావడం జరిగింది. మరి లాస్ట్ టైం తోటి కంపారిజన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు పోస్టులు అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినాయి అంటే ఇంకా 7 అనేది ఇంక్రీజ్ అయినాయి, అవునా కదా. కాబట్టి ఎవరైతే ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు అనేది ఎక్కడ కూడా మన ప్రిపరేషన్ అనేది ఆఫ్ చేయకండి. ఓకేనా, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉన్నాయి కదా, మీరు ఎక్కడ కూడా చెక్ చేసినా కూడా 18తో కంపేరింగ్ చేసినా, 22తో కంపేరింగ్ చేసినా లేదా 2026 తోటి చెక్ చేసినా కూడా మనకి ఇప్పుడు ఎస్ఐ పోస్ట్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇది ఎస్ఐ గురించి. ఇక నెక్స్ట్ తర్వాత కానిస్టేబుల్
గురించి చెక్ చేసినట్లయితే మనకు 2016 ఏపీ కానిస్టేబుల్ 454 అంత 48 రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తెలంగాణలో 9281 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 18లో ఇది 2723. నెక్స్ట్ తర్వాత తెలంగాణలో 16,925 రావడం జరిగింది. నెక్స్ట్ 22లో ఏపీలో 6100 రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తెలంగాణలో 16,614 రావడం జరిగింది. 2026లో ఇది 2141 అనేది పోస్టులు అనేది మనకు జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ అనేది చేశారు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు దీంట్లో మళ్ళీ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నాయంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేది తీసేసినాం. 400 ఇచ్చింది కదా, అవి కాకుండానే మనకు 2141 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2723తో కంపారిజన్ చేసినా కూడా తక్కువనే, లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాబట్టి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ పోస్టులు తక్కువ ఉన్నప్పుడు చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టాప్ చేస్తారు. అలాంటి టైంలో ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇది మనకు ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించిన మన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అనేది ప్రీవియస్లో ఉండడం జరిగింది అనేది డిస్కస్ చేసినాం. ఓకే, ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో చాలామంది దాన్ని ఏంటిది నెగిటివ్గా మన క్రియేట్ చేసి వదిలిపెట్టారు. కానీ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ అనేది మీదే అనుకొని చదవండి. అంతేకాని సోషల్ మీడియాను నమ్ముకొని మీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోకండి. అందుకోసమే మీకు ఈ పోస్టుల గురించి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇక థంబ్నెయిల్ చెక్ చేసుకున్నాం కదా, మనకు థంబ్నెయిల్ చెక్ చేసుకున్నప్పుడు మరి ఏపీ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఎస్ఐ పోస్టుల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎస్ఐ పేపర్ అనేది ఎలా ఉన్నది అనేది చెక్ చేసినట్లయితే మనకు 2018లో ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ అనేది టఫ్గా రావడం జరిగింది. ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ అనేది టఫ్గా రావడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి మీకు 4 నుంచి 5 లైన్స్ ఉండడం జరిగింది. క్యాట్ క్వశ్చన్స్ 30 ఇవ్వడం జరిగింది. ఇది 2018 మెయిన్స్ పేపర్ సంబంధించింది. నెక్స్ట్ తర్వాత 2022 తెలంగాణ ఎస్ఐ చెక్ చేసినట్లయితే 22 నోటిఫికేషన్ తెలంగాణ ఎస్ఐ పేపర్ చెక్ చేసినట్లయితే సేమ్ అలానే 4 నుంచి 5 లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకు 2022 ఇది తెలంగాణ ఎస్ఐకి సంబంధించింది. తెలంగాణ ఎస్ఐ, ఇదేమో ఏపీఎస్ఐ. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఏపీఎస్ఐకి 2018లోనే పేపర్ అనేది టఫ్ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ఎస్ఐకి వచ్చేటప్పటికి 2022లో ఇవ్వడం జరిగింది. 23లో మెయిన్స్ ఎగ్జామ్ రాసిరు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం స్టాండర్డ్ పెంచిండు. అప్పటి వరకు తెలంగాణ స్టూడెంట్స్ ఏం చేశారంటే అంతా సింగిల్ లైన్ క్వశ్చన్స్ 2 లైన్స్ క్వశ్చన్స్ చదివి ఇప్పుడు 2023 మెయిన్స్కి వెళ్ళడం వల్ల క్వశ్చన్స్ అనేవి లెంతీ అయినాయి. కాబట్టి చాలా మంది పేపర్ టఫ్ వచ్చింది అని అనుకున్నారు. కానీ నేను 2018 నుంచి మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తూనే ఉన్నాను, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా 2018 ఏపీ ఎస్ఐ మెయిన్స్ పేపర్ను టార్గెట్ పెట్టుకోండి. ఆ పేపర్ను మీరు ఎవరైతే ప్రాబ్లమ్స్ అనేవి ఫాస్ట్గా చేస్తారో ఇక రిమైనింగ్ ఎలాంటి పేపర్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేస్తారని నేను 18 నుంచి చెప్పుకుంటూనే వచ్చినాను. కానీ అది 23లో ప్రూఫ్ అవ్వడం జరిగింది తెలంగాణ స్టూడెంట్స్కు. ఇప్పుడు కూడా కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ టైం పేపర్ టఫ్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుందా రాదా, అప్పుడు ఇచ్చిండు కాబట్టి ఈసారి సింపుల్ ఇస్తారని వాళ్ళే భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్న క్వశ్చన్ పేపర్ కాదు, మీరు ప్రిపేర్ చేసింది కాదు. కాబట్టి ఓకే, మీరు ఎలా ఇచ్చినా మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి, మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టాలి. ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ కొడతారో వాళ్ళకే జాబ్ అనేది రావడం జరుగుతుంది. అవునా కదా. కాబట్టి నువ్వు బేసిక్ నేర్చుకో. నెక్స్ట్ తర్వాత ఒకవేళ మోడరేట్ ఇస్తే మోడరేట్ నేర్చుకో, లేదు అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ప్రిపేర్ అవ్వండి. అంతేకాని నేను లాస్ట్ టైం టఫ్ ఇచ్చిండు ఇప్పుడు ఈజీగా ఇస్తాడు, లేదా లాస్ట్ టైం టఫ్ ఇచ్చిండంటే ఇంకా టఫ్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్ రావాలంటే మీ అందరికీ తెలిసిందే 4 నుంచి 5 ఇయర్స్ కూడా టైం అనేది పట్టడం జరుగుతుంది. మీరు లాస్ట్ టైం 18లో రాసిరంటే 22లో వచ్చింది నోటిఫికేషన్, మరి 22లో నోటిఫికేషన్ వచ్చిందంటే 2026. అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కు 4 ఇయర్స్ అనేది గ్యాప్ ఉందా లేదా. మరి ఈ 4 ఇయర్స్లో చాలామంది ఒక పూట అన్నం తినే వాళ్ళు ఎంతోమంది ఉన్నారో, 5 రూపీస్ భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు కూడా అలానే మనకు రిపీట్ అవుతూనే ఉంటుందా? అవ్వకూడదు. మరి అవ్వకూడదంటే ఏం చేయాలి? బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. మరి దానికోసం ఏం చేయాలి? ఓకేనా, ఖచ్చితంగా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఎవరైతే ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నారో సీజీఎల్కి సంబంధించిన క్వశ్చన్సే నేర్చుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్సే డిస్కస్ చేయండి, లేదు క్యాట్కి సంబంధించిన క్వశ్చన్సే డిస్కస్ చేయండి, లేదా CSATకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు డిస్కస్ చేయండి. అలాంటి క్వశ్చన్స్ మీరు సెంట్రల్లో ఏవైతే ప్రిపేర్ అవుతారో స్టేట్లో ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాని నేను ఎస్ఐకి
ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నా లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ ముంగడ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటే కానిస్టేబుల్ కూడా అయితే కావో ఒక్కొక్కసారి హోమ్ గార్డ్ కూడా కావడానికి ఛాన్స్ లేదు. చాలా మంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానిస్టేబుల్ రాగానే ఆలోచిస్తారు, కానిస్టేబుల్ కాదు ఎస్ఐ రేంజ్లో ఆలోచిస్తే నీకు ఒకవేళ 1 మార్కుతో మిస్ అయినా కూడా కానిస్టేబుల్ జాబ్ వస్తుంది, అంతేకాని హోమ్ గార్డ్ జాబ్స్ అనేవి ఉండవు. నువ్వు ఎస్ఐకే ప్రిపేర్ అయినట్లయితే నువ్వు ఎలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలి, ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ తర్వాత సిపిఓకి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు, లేదా సిసెట్కి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే నువ్వు తెలంగాణ ఎస్ఐ కావచ్చు, ఏపీ కావచ్చు స్టేట్ టాపర్లో ఉంటావు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే స్టేట్ ఫస్ట్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్కసారి మన పేపర్ చెక్ చేసే కంటే ముందు ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా మనకు 100 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. మరి దానికి సంబంధించి ఒక్కసారి చెక్ చేసినట్లయితే దాంట్లో మనకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, మనం ప్రీవియస్లో చెక్ చేస్తున్నాం. ప్రీవియస్లో చెక్ చేసినట్లయితే మనకు 100 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. న్యూమరికల్ ఎబిలిటీ ఓకేనా, అంటే అరిథమెటిక్ 25 మార్క్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ అనేది 25 మార్క్స్ ఉంది. టోటల్ 100 మార్క్స్. ఈ 100లో 50 మార్క్స్ అనేది మ్యాథ్స్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ 50 మార్క్స్ మనకు ఏమి ఇచ్చిందంటే హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇది 15 మార్క్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సివిక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అనేది 15 మార్క్స్ ఉండడం జరిగింది. జనరల్ సైన్స్ అనేది 20 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇవి ఒక 50 మార్క్స్, తర్వాత అవి మ్యాథ్స్ సంబంధించింది 50 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. అంటే 100 మార్క్స్లో మ్యాథ్స్ అనేది 50 అనేది ఉండడం జరిగింది. నిన్ను జాబ్ డిసైడ్ చేసేది కూడా ఏంటిదంటే మ్యాథ్సే, కాబట్టి మ్యాథ్స్ పైన గ్రిప్ పెట్టుకోండి. ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ఎస్ఐ సిలబసే అనుకోండి. ఓకే, మనం ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మరి టఫ్ అన్నారు కదా, అంటే మరి టఫే కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి 3 లైన్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. ఇది మనకు శాంపుల్ గా మాత్రమే చూపిస్తున్నాం. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి కదా, మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలి, లేదా 1 minute లో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఇంత ముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. మనం 2020లో బుక్ రాసినట్లయితే ఓకే, 2023లో మీరు ఎగ్జామ్ రాసిరు కదా, మనం 2020లో రాసిన బుక్లో క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ మోడల్ అనేది రావడం జరిగింది. ఎగ్జామ్ అయిన తర్వాత అదే రోజు మన బుక్లో క్వశ్చన్స్ అనేది ఎలా ఉన్నది, నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉన్నది అనేది మనం డిస్కస్ అనేది కూడా చేయడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఒక చెక్ చేసి చూడండి, మన యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఎక్కడ ఇచ్చినామంటే ఆల్రెడీ మెన్షన్ చేసినాం చూడండి. ఓకే, తెలంగాణ ఎస్ఐ పేపర్లో కావచ్చు, తర్వాత ఏపీ ఎస్ఐ పేపర్లో కావచ్చు, తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, తెలంగాణ డిఏఓలో ఎన్ని మార్కులు వచ్చినాయో ఇక్కడ మనం వీడియో పెట్టడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ చెక్ చేసినట్లయితే, నెక్స్ట్ తర్వాత తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు, ఇవన్నీ మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం. ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. పోటీ పరీక్ష ఏదైనా ప్రశ్నలన్నీ మన బుక్ నుండే అని మనకి ఇక్కడ వీడియోలు చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అంటారు కదా, మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా బుక్ నుంచి వచ్చినాయి, మా దాంట్లో వచ్చినాయి అన్నారు. మరి ఎంతమంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పేజ్ నెంబర్తో సహా యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటే ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఒకే ఒక పర్సన్ ఎవరంటే అది మనమే. కాబట్టి ఓకే, ఎందుకంటే మనం 2020లో రాసింది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు 2023లో మీరు ఎగ్జామ్ రాసిరు కాబట్టి ఆ మోడల్స్ అనేవి మనకు టచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 2026లో బుక్ అనేది రిలీజ్ చేసినాం కదా, దానికి సంబంధించింది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఓకే, అది అరిథమెటిక్ సంబంధించింది. చాంక్ 1 చాంక్ 2 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అరిథమెటిక్ 5G. మీరు ఇప్పుడు దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే చాలామంది టెస్ట్ సిరీస్లు అనేది పెట్టడం జరుగుతుంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లే కావచ్చు, లేదు అంటే మీకు గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. అరిథమెటిక్ క్వశ్చన్స్ అనేవి ఈ బుక్ నుంచే వచ్చినాయి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అన్నా కంపేర్ చేయండి, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, పేజీ నెంబర్లతో సహా నేను ప్రూఫ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఈ చాంక్ 1 చాంక్ 2 అనేది మీకు 2026లో బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది న్యూ ఇయర్ సందర్భంగా. ఓకే, దీంట్లో దేనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసినామంటే ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. 2024 నుంచి 2025లో రైల్వేలో అన్ని అంటే మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, ఏఎల్పి కావచ్చు, నెక్స్ట్ టెక్నీషియనే కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ బుక్లో అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే మనకు సిసాట్లో క్వశ్చన్స్ అనేవి అంటే ఏపీ తెలంగాణలో ఎవరు కూడా ఇవ్వలేదు, అలాంటిది మీకు 2023, 2024, 2025 మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సిసాట్కి సంబంధించింది ఈ బుక్లో అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, సెక్యూరిటీ అసిస్టెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి
కాబట్టి అరిథమెటిక్లో ది బెస్ట్ బుక్ ఏదైనా ఉందంటే ఇది మాత్రమే అని చెప్తా. ఎందుకంటే మీరు ఏ బుక్ అయినా కంపేర్ చేయండి, ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు, అరిథమెటిక్ సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు, అరిథమెటిక్ సంబంధించిన బుక్ కావచ్చు, వాళ్ళకంటే ది బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ మోడల్సే కావచ్చు, నంబర్ ఆఫ్ క్వశ్చన్సే కావచ్చు, మనకు కలర్ ప్రింట్ తోటి బైలింగ్వల్లో ఇచ్చినాం. కాబట్టి ఎవరైతే 2026లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిన ఏకైక పుస్తకం ఏంటంటే మన అరిథమెటిక్ 5G చాంక్ 1 చాంక్ 2కు సంబంధించింది. ఇక చాలా మంది ఈ రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ గురించి అడుగుతారు. కాబట్టి మీకు 9th ఏప్రిల్ రోజు వీటి గురించి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు 9th ఏప్రిల్ అంటే చాలా మందికి తెలిసిందే, ఆ రోజు బర్త్డే ఉంది. కాబట్టి ఆ రోజు ఈ రీజనింగ్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరు కాదు, 100 మంది కాదు, దాదాపు 1000 మంది ఈ రీజనింగ్ తర్వాత మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన బుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే సేమ్ ఇప్పుడు అరిథమెటిక్ అయితే కంటెంట్ ఎలా ఉందో మీకు అడ్వాన్స్ లెవెల్లో ఈ రీజనింగ్ కంటెంటే కావచ్చు, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కంటెంటే కావచ్చు, అదే లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 2026లో మ్యాథ్స్లో మ్యాక్సిమం రావాలనుకుంటున్నారో ఆల్రెడీ మనకు అరిథమెటిక్ బుక్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ రీజనింగ్ కానీ తర్వాత మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించినది మీకు బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 9th రోజు మీకు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీకు వెయిట్ చేయాలనుకున్నారో వెయిట్ చేయండి, లేదు మాకు ఇంకా ఆల్టర్నేట్ చూసుకుంటామంటే ఆల్టర్నేట్ చూసుకోండి. కంటెంట్ విషయంలో మీరు అన్నట్టు తగ్గేదే లేదు. కాబట్టి మీరు అరిథమెటిక్ ఆల్రెడీ చూసిరు కదా, మరి దీనికి సంబంధించిన కంటెంట్ కూడా సేమ్ అదే రేంజ్లో ఇప్పుడు 2026కి సంబంధించిన కంటెంట్ కూడా యాడ్ చేసి బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఎవరైతే ఎస్ఐలో మీరు మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో మనం ఇంతకుముందు వీడియోలో చేసినాం కదా, మరి 150+ అనేది ఈజీగా కొట్టచ్చు అంటే ఈజీగా కొట్టచ్చు. మీకు అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మినిమం 150 అని చెప్పిన, మోర్ దెన్ 150 కావచ్చు, 160 కావచ్చు, ఇంకా ఎక్కువ మార్కులు అనేది కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చెక్ చేసినట్లయితే స్టేట్ 2nd ర్యాంకు 3rd ర్యాంకు ఓకేనా మన స్టూడెంట్లే. వీళ్ళు ఎవరంటే విజయ్ భాస్కరే కావచ్చు లేదా జగదీషే కావచ్చు, వీరు కూడా స్టేట్ 2nd 3rd ర్యాంకు తర్వాత మ్యాథ్స్లో అత్యధికంగా మార్కులు సాధించిన వాళ్ళే. నేను మ్యాథ్స్ పరంగానే మాట్లాడుతున్నాను. మ్యాథ్స్లో మాత్రం మన దగ్గరే కోచింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు ఓకేనా, అది ఆన్లైనే కావచ్చు ఆఫ్లైనే కావచ్చు దానికి సంబంధించింది. ఇక రిమైనింగ్ మనం జనరల్ స్టడీస్ అక్కడ ప్రొవైడ్ చేయలే. కాబట్టి నేను మ్యాథ్స్ పరంగానే మాట్లాడుతున్నా. మ్యాథ్స్ పరంగా స్టేట్ 2nd 3rd ర్యాంకు మన స్టూడెంటే. నెక్స్ట్ తర్వాత మనకు రాయలసీమ 4th జోన్ అనేది ఉండడం జరిగింది కదా ఓకేనా, లేడీస్ కోటాలో ఓకే, ఇక్కడ ర్యాంక్ అనేది ఫస్ట్ క్యాండిడేట్ అనేది కూడా మన స్టూడెంటే. నెక్స్ట్ స్టేట్ 8th కూడా సుధీర్ రెడ్డి అనేది ఉండడం జరిగింది. కాబట్టి ర్యాంకుల పరంగా చూసినా కూడా మనమే టాప్లో ఉంటాం. కానీ అందరిలాగా డబ్బులు ఇచ్చి నేను మార్కెటింగ్ అనేది చేయలేను ఓకేనా. ఇప్పుడు యాక్చువల్లీ ఈ స్టేట్ 2nd 3rd ర్యాంక్ అనేది వేరే ఇన్స్టిట్యూట్ ఎవరికైనా వచ్చినా కూడా మనకు మార్కెటింగ్ చేసి ఎంత చేస్తారో మీ అందరికి తెలిసిందే. నేను స్టేట్ 2nd 3rd ర్యాంక్ వచ్చినా కూడా ఎక్కువ ఫోకస్ అనేది చేయలే. ఎందుకంటే మనకు కావాల్సింది మార్కెటింగ్ చేయాల్సిన పనేం ఉండదు, మన కంటెంట్ మాత్రమే ఇవ్వాలి. అంతేకాని ఏమంటారు చూసారు కదా, ఎప్పుడైతే మనకు పబ్లిసిటీ అనేది ఎక్కువ చేస్తారంటే మ్యాటర్ అనేది వీక్ ఉంటుంది కదా, విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ అనేది పీకింగ్లో ఉంటుందని అందరికి తెలిసిందే. కాబట్టి ఎవరైతే మార్కెటింగ్ ఎక్కువ చేస్తారో కంటెంట్ తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు పబ్లిసిటీ అనేది ఎక్కువ చేస్తారు. నేను ఏదున్నా కూడా కంటెంట్లో మాత్రమే చూపెట్టాలనుకున్నా. కాబట్టి మనకు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టేట్ 2nd 3rd ర్యాంక్ అనేది ఓకేనా, కొంతమంది ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకు ఏంటిది మా స్టూడెంట్స్ అని చెప్పుకున్నారు. కాబట్టి యాక్చువల్లీ మ్యాథ్స్ అనేది మన దగ్గరనే వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ స్టేట్ 2nd 3rd ర్యాంక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మన వాళ్ళే. ఇప్పుడు నెక్స్ట్ అనేది మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలన్న విధంగా ఇప్పుడు ఈ రీజనింగ్కు సంబంధించినది కావచ్చు, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన బుక్స్ కావచ్చు, అతి త్వరలో అనేది మీకు 9th రోజు అనేది అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి బుక్ అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఐ కావాలనుకుంటున్నారో లేదు 2026లో మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఆన్లైనే క్లాస్ కావచ్చు, ఆఫ్లైనే క్లాస్ కావచ్చు, లేదా బుక్స్ పరంగా కావచ్చు ఓకేనా, అవి తీసుకొని మీ యొక్క విజయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.